హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు. ఈరోజు మన వీడియోలో మటన్ బిర్యానీ చేసి చూపిస్తున్నానండి. దీనికి 1/2 kg మటన్ తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు. ఇక్కడ నేను 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇప్పుడు అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మటన్ని మనం గంట వరకు పక్కన పెట్టుకోవాలి. నేను 1/2 kg మటన్కి 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని మనం 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకొని ఈ రైస్లో మనం వాటర్ పోసుకుని అరగంట వరకు మనం నానబెట్టుకోవాలి. ఈ రైస్ని సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలు, సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా తీసుకోవాలి. స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె హీట్ అయిన తర్వాత 1/2 కప్ దాకా ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మనకి రెడ్ కలర్లోకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా రెడ్ కలర్లోకి వచ్చిన ఉల్లిపాయ ముక్కలు మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం బిర్యానీ దినుసులు వేసుకోవాలి. చూపిస్తున్నాను కదండి, ఈ బిర్యానీ దినుసులు అనేది మనం ఇప్పుడు ఆయిల్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ దినుసులు వేగుతున్నప్పుడు మనం మటన్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం మటన్ వేసుకోవాలి. కలుపుకుంటూ ఈ మటన్ అనేది మనం కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ మటన్లో నుంచి వచ్చిన వాటర్తో ఈ మటన్ ముక్కల్ని మనం కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోని పుదీనా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని ఈ మటన్ ముక్కల్లో నుంచి వచ్చిన వాటర్తో ఈ మటన్ ముక్కల్ని పూర్తిగా మనం మగ్గనివ్వాలి. మధ్య మధ్యన తిప్పుతూ ఉండాలి. ఈ మటన్ ముక్కల్లో నుంచి వచ్చిన వాటర్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటాలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అంతా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అంతా కలుపుకున్నాక 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అవి కూడా వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో మనం పెరుగు వేసుకోవాలి. ఇక్కడ నేను 4 స్పూన్లు పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి. తరువాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసినాక అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్కి 6 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. అంటే ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను.
గ్లాస్ రైస్కి 3 గ్లాసులు వాటర్ పోసుకున్నట్టు. టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఈ వాటర్లో హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఇలా పిండడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలి. అంతా కలుపుకొని ప్లేట్ పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు మనం ప్లేట్ పెట్టుకుని మధ్య మధ్యన తిప్పుతూ ఉండాలి, లేదంటే ఈ బిర్యానీ అడుగంటుతుంది. అడుగు నుంచి అంతా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఈ బిర్యానీ అనేది మనకు దగ్గరికి వచ్చింది. కొద్దిగా వాటర్ ఉన్నాయి. ఇప్పుడు మనం ప్లేట్ పెట్టుకొని 2 నుండి 5 నిమిషాల వరకు మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి. చూసారు కదండి, వాటర్ అంతా అయిపోయినాయి. మనకి బిర్యానీ కూడా రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకుని అడుగు నుండి ఒకసారి అంతా కలుపుకోవాలి. ప్లేట్ పెట్టుకుని ఒక అరగంట వరకు మనం దీన్ని వదిలేస్తే రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ అయ్యింది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.